భద్రాద్రి కొత్తగూడెంలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఎస్పీ రోహిత్ రాజ్. తొలుత ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ఎస్పీ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు వాడే సోషల్ మీడియా సైట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా వాటి బారిన పడకుండా అవగాహన కలిగి ఉండాలన్నారు. ర్యాగింగ్ లాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేయకూడదని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఎస్పీ రోహిత్ రాజ్. ఉన్నందువల్లనే సైబర్ క్రైమ్స్ అనేది జరుగుతుంది, అవునా కదా? అండ్ మోర్ ఓవర్ నార్మల్ గా బేసిక్ టెండెన్సీ ఏముంటుందంటే ఇన్స్టాగ్రామ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అబ్బాయికి హాయ్ హ్యాండ్సమ్ ఏదో కొట్టినప్పుడు వాడు ఎక్కడో ఉంటాడు, వాడు నిజంగానే హ్యాండ్సమ్ అని ఫీల్ అవుతాడు. బట్ కాదు, వాడు స్లో ఏంటంటే ట్యాగింగ్ చేసుకుంటూ ఐదర్ లైక్ ఇమేజెస్ అయినా లేకపోతే పాస్వర్డ్స్ ఇవన్నీ షేరింగ్ అనేది ఇవన్నీ జరుగుతుంది. సో సైబర్ రిలేటెడ్ ఎప్పుడైనా కూడా ఇట్ నీడ్ టు బి కాన్షియస్. అండ్ వన్ థింగ్ ఏంటంటే బేసికల్ గా మనకు ఫోన్ కాల్స్ వస్తాయి, లేకపోతే వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్ ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీ పేరెంట్స్ తో మీరు ఎడ్యుకేట్ చేయాలి.